రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు ఆగ్రో టీవీ6 తెలుగు. మొదటిసారి మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం ఈరోజు గిర్లాండో ఆవు గురించి తెలుసుకుందామండి. ఇది మన దేశంలో చాలా తక్కువగా ఉంది. మన దగ్గర ఇది మన వాతావరణానికి కొంచెం అనుకూలత అన్నది తక్కువనే చెప్పాలి. కానీ కాకపోతే మనం ప్రయత్నం చేస్తే మనం దీన్ని సరిగా చూసుకున్నట్లయితే మనకు పాల ఉత్పత్తి అన్నది కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా పాలు అనేది 40 నుంచి 70 లీటర్ల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మనకు సంపాదన శక్తి అనేది కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన వాతావరణానికి సరిపోతుందా లేదా, దీని యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది, ఇది బయట నుంచి వచ్చిందా, మన దేశంలో ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది, ఇవన్నీ వివరాలు తెలుసుకొని కొనుక్కోవడం మంచిదండి. మనకు ఉత్తర భారతంలో కానీ దక్షిణ భారతంలో కానీ కొన్ని ప్రదేశాలలో ఈ ఆవుల అమ్మకానికి అనేవి ఉన్నాయండి. కాకపోతే ధర మాత్రము చాలా ఎక్కువగా చెప్తున్నారండి. ఈ ఆవు ధర వచ్చేసి 1,70,000 నుంచి 3 లక్షల వరకు చెప్తున్నారండి. అవి పాలు వచ్చేసి 40 నుంచి 70, 80, 90 లీటర్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు అనేది మనం దగ్గరుండి అన్ని రకాలుగా తెలుసుకున్న తర్వాతనే తీసుకోవడం మంచిదండి. లేదంటే దీంట్లో భారీగా నష్టపోవడం జరుగుతుందండి. ఇది అన్ని పైసలు కొట్టి కొనుక్కొని వచ్చిన తర్వాత మనకు 30 నుంచి 40 లీటర్లు ఇచ్చిందనుకోండి, మనం 1,40,000 నుంచి 3 లక్షలు పెట్టిన ఆవును అంత తక్కువ ధరలో అంత ఎక్కువ ధర పెట్టి అంత తక్కువ పాలు తీయడం అనేది మనకు చాలా నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. దయచేసి రైతు సోదరులు ఈ అన్న దగ్గర అయితే ఎప్పటికీ ఉంటాయని చెప్తున్నాడు. బట్ 1-2 సార్లు మనకి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఆ ప్రదేశానికి వెళ్ళి చూసి వివరాలు తెలుసుకున్న తర్వాత నచ్చితే కొనుక్కోవాలి. రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు ఆగ్రో టీవీ6 తెలుగు. మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం ఈరోజు